శుభప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. రాజమౌళి గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పారు. మరి మా తరపు నుంచి మీ గురించి ఏమనుకుంటున్నా ఒకసారి చూద్దామా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. విజన్, క్రియేటివిటీ, ఎంటర్టైనింగ్ కేపబిలిటీ, పల్స్ ఇవన్నీ కలగలిపి వీటికి సృజనాత్మకతను జోడించి ఆనందాన్ని పంచుతూ ఆలోచింపు చేసేవాడు దర్శకుడు. ఏ పనికైనా ఓ మార్గాన్ని నిర్దేశించేవాడు దర్శకుడు. అలా నిత్యం కదలాడుతున్న మనలోని ఎన్నో భావాలను తట్టిలేపి వాటికి దృశ్యరూపాన్ని అందించి మనల్ని సేద తీర్చేవాడే సినిమా దర్శకుడు. అలా తన దార్శికతతో ఎన్నో అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులకు అన్ని రకాల అనుభూతులను పంచి స్టూడెంట్ నంబర్ 1తో సినీ పాఠశాలలో స్టూడెంట్ గా వచ్చి అనతి కాలంలోనే తలపన్నిన మాస్టర్లకే తలమాణికంగా నిలిచి సక్సెస్ నే ఇంటి పేరుగా చేసుకున్న క్రియేటివ్ జీనియస్ ఎస్ఎస్ రాజమౌళి. అక్టోబర్ 10th, 1973 కొవ్వూరులో జన్మించారు. కొవ్వూరులోనే 4వ తరగతి వరకు చదివి అక్కడ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏలూరులో చదివారు. తండ్రి, అన్నయ్య ఇండస్ట్రీలోనే ఉండడం వలన కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. తర్వాత 6 ఏళ్లు తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి దగ్గర పలు సీరియల్స్ కు పనిచేసి ఆ పనికి రాఘవేంద్రరావు గారు నుండి పని రాక్షసుడు అని బిరుదు కూడా పొందారు. రాజమౌళిలోని తపనును గుర్తించి రాఘవేంద్రరావు గారు వారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 కు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1 సక్సెస్ తో ప్రారంభమైన రాజమౌళి గారి ప్రయాణంలో గెలుపు తప్ప ఓటమికి తావులేదు. ఎన్టీఆర్ కు సింహాద్రి, ప్రభాస్ కి ఛత్రపతి, రవితేజ్ కి విక్రమార్కుడు, విక్రమ్ రాథోడ్, చరణ్ కి మగధీర, ఇలా వారి నట ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచే చిత్రాలను అందించిన క్రియేటివ్ మెజిషియన్ ఎస్ఎస్ రాజమౌళి. సినిమాకి మధ్య ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించి మన ఊహకు కూడా అందని ఆనందాన్ని అందించి ప్రతి తెలుగువాడి చేత ఎస్ఎస్ అంటే సంథింగ్ స్పెషల్ అని స్వీట్ గా పిలిపించుకునే డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి గారు. చేసింది 8 సినిమాలే అయినా 8 దశాబ్దాల సినీ ప్రస్థానంలో నిలబడే చరిత్రలో చోటు చేసుకునే చిత్రాలను అందించి తెలుగువాడి వాడిని వేడిని రుచి చూపించిన సవ్యసాచి ఎస్ఎస్ రాజమౌళి గారు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముపుతిపలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. రాజమౌళితో సినిమా చేయాలని 24 క్రాఫ్ట్లు కలలు కంటున్నాయంటే స్పాట్ బాయ్ నుండి నిర్మాత వరకు ఐఎస్ఐ సింబల్ గా రాజమౌళి ముద్రను నమ్ముతున్నారు అంటే అతిశయోక్తి లేదు. ప్రాంతీయ భాషా చిత్రాలలో ఎవ్వరూ కలలో కూడా ఊహించని విజయాన్ని మగధీర ద్వారా అందించి తెలుగు సినిమా స్టామినాను భారత చిత్ర పటంపై ముద్రించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు గర్వపడే స్వీటెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతుంది జయప్రదం.
ఎలా అనిపిస్తుంది? సిగ్గేస్తుందండి. అయ్యో, so sweet. అంటే ఒక్కొక్కటి ఇట్స్ లైక్ ఇన్ ఒక మధురమైనటువంటి చిత్రాల్లో, ఆణిముచ్చాలంటే చిత్రాల్లో, హిస్టరీలో నిలబడేటువంటి ఇటువంటి చిత్రాలు చేసి ఆ క్లిప్పింగ్స్ చూసేటప్పుడు ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్పకుండా. అమూల్ బేబీ లాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో చూసేటప్పటికి ఎముడుగా అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే సాఫ్ట్ నుంచి కూడా ఒక అగ్రెసివ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్. స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు మంచి యాక్టర్ అని ఆబ్వియస్గా తెలుసు అండి. అండ్ తనతో కొంత టైం స్పెండ్ చేస్తే మనకి ఇమీడియట్గా తెలిసిపోద్ది తన మెమరీ పవర్ కానీ, తన మాట్లాడే విధానం కానీ, తన తెలివితేటలు కానీ, తన యాక్టింగ్ ప్రోగ్రెస్ కానీ మనకి ఇట్టే కనబడిపోతూ ఉంటాయండి. బట్ నేను కొన్ని కోణాలు ఆవిష్కరించానండి స్టూడెంట్ నెంబర్ 1లో. కొంతే తను చూపించింది. యాక్చువల్గా తనలో ఉన్న ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ వీరత్వం అంతా చూపించింది ఆది సినిమాలో వివి వినాయక్ గారు. ఆ సినిమాతో నిజంగా తనకి స్టార్డమ్ వచ్చిందండి. ఆ స్టార్డమ్ నేను సింహాద్రిలో క్యాపిటలైజ్డ్ ఆన్ ఇట్. బట్ అవన్నీ పక్కన పెడితే ఆ పౌరాణికం అనేది నాకు బాగా ఇష్టం. పౌరాణికాలు ఎన్టీ రామారావు సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా తీయాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరాణికం సినిమాలు తీయాలి, జానపద సినిమాలు తీయాలని నా కోరిక. సో అందులో ముందు ఒక ఫస్ట్ నీళ్ళలో దిగాలంటే భయం కదండి, చన్నీళ్ళకి దిగాలంటే టెస్టింగ్ వాటర్స్ లాగా యమదొంగ మాట. యమదొంగలో ఒక కొంత పోర్షన్ వరకు ఆ పౌరాణికం గెటప్లో వేసి అందులో బిట్ ఒక రకంగా అండి. అందులో షార్ట్ ఉంటుందండి, దాంట్లో నడుచుకొని వస్తూ ఉంటాడు, పొగల మధ్య నుంచి ఎముడు గెటప్లో నడుచుకొని వస్తూ ఉంటాడు. ఒక్కోసారి గర్వం అనిపిస్తుంది కానీ మనం తీసిన దానికి రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎన్టీఆర్ని కూడా కిందకి దింపారు కదా. జయప్రదం జయప్రదం. ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇలా ఉంటే ఇంక కష్టం, ఇలా ఉంటే ఇంక కష్టం, ఇలా ఉంటే కష్టం, లేడీస్ థియేటర్కి రావట్లేదు నువ్వు ఎంత లావుగా ఉంటే అని రకరకాలుగా చాలా మంది చెప్పేసి ఉన్నారు. ఇంత బజ్జతో నేను ఎముడు గెటప్ వేస్తే బాగోదు కదా. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. JY స్పేస్ 2 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. రాజమౌళి జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing.